ఏం చెప్తాడంటే, మనుషుడా ఏం కావాలో నీకు తెలియపరిచాను కదా అంటాడు. ఏంటది? న్యాయముగా నడుచుకునుటయ్యు, కనికరమును ప్రేమించుటయ్యు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయ్యు, ఇంతే కదా నేను నిన్ను అడిగింది అని అంటాడు దేవుడు. ఏం అడిగాడు? న్యాయముగా నడుచుకో, ఎవరిని మోసం చేయకు, మోసంలో నువ్వు పడకు, నువ్వు బాధపడకు, కాబట్టి న్యాయముగా నడుచుకుంటున్నాడు. ప్రేమ కలిగి ఉండు, ప్రేమ చూపించు, కనికరము కలిగి ఉండు అంటున్నాడు. దీన మనసు, కోపము రాకుండా దీన మనసు కలిగి ఉండు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇదే కదా నీలో నేను మార్పు కోరుతున్నా, ఇలా జీవించాలని కోరుతున్నా అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగనే గొప్ప శాస్త్రవేత్త, మంచి రచయిత కూడా ఏం చెప్తున్నాడు? సొలొమోను ప్రసంగి 12:13లో కూడా మనిషికి కావలసింది ఏంటంటే, మానవ కోటికి కావలసింది ఏంటంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి, దేవునికి లోబడాలి, దేవుని ప్రేమించాలి, దేవుని న్యాయ విధులు కట్టడాలు అనుసరించి నడుచుకోవాలి. మనిషికి కావలసింది ఇవే. కాబట్టి దేవుడు చెప్పినట్టు జీవిస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, ఫలభరితంగా ఉంటాం, దేవునికి మహిమకరంగా ఉంటాం. కాబట్టి ఒక మంచి తీర్మానం మనం తీసుకుందాం. దేవుడు నిబంధన చేస్తున్నాడు. ఏమని? నిర్గమకాండం 34:10లో దేవుడు చెప్తాడు, ఇదిగో నీతో నేను నిబంధన చేస్తున్నాను. నువ్వు ఏ జనముల మధ్య ఉన్నావో, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఈ భూమి మీద ఎక్కడ ఎప్పుడు జరగని ఆ గొప్ప కార్యంలో, భయంకరమైన ఆశ్చర్యమైన కార్యంలో నేను చేయబోతున్నాను. కానీ నేను అనుకున్నట్టుగా, నా కట్టడాలు అనుసరించి నేను చెప్పినట్టుగా నువ్వు ఉంటావా దేవుడు అని దేవుడు సవాలు చేసి చెప్తున్నాడు. ఏమని? ఎన్నడూ చూడని గొప్ప కార్యంలో, భయంకరమైన కార్యములో, రాజులు ఈ భూలోకంలో ఉన్న ప్రతి నరుడు గడగడ వణికి గొప్ప కార్యములు దేవుడు చేస్తాడంట. కానీ దేవుడు నువ్వు చెప్పినట్టు నేను చెప్పినట్టు నువ్వు జీవిస్తే ఆ గొప్ప కార్యాలు జరిగిస్తా, నువ్వు చూస్తావు అని దేవుడు చెప్తాడు. కాబట్టి దేవుడు అద్భుతకారుడు, ఆలోచనకర్త. అదే 34వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తాం. దేవుడు ఏమని చెప్తాడు మోషేతో? మోషే నువ్వు సిద్ధపడి పైకి రా అంటాడు. అంటే సరి చేసుకుని నా దగ్గరికి రా అంటాడు. అంతటి మోషేతో దేవుడు మాట్లాడి, నాకు ఇష్టం లేనిది వదిలేసుకొని రా అంటే తను ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడాడు, తన యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు, దేవుని చూచాడు, దేవుని మహిమతో కప్పబడ్డాడు. ఒక మనిషి దేవుని మహిమతో, దేవుని సన్నిధితో కప్పబడము, తన మనోనేత్రలో తెరవబడడం, దేవుని మంచితనం అంతా చూడాలంటే, దేవుని యొక్క గొప్పతనము చూడాలంటే, దేవుడు ఏమై ఉన్నాడో చూడాలంటే, ఎన్నడూ చూడని మేలులు, ఆశీర్వాదములు, దీవెనలు చూడాలంటే దేవునికి ఇష్టం లేనిది విడిచిపెట్టి మోసే వల్లే ప్రార్థన చేసి సిద్ధపడి